ఓకే, లెట్స్ గో. వెళ్దాం. కానీ వెళ్దాం. ఇంకా విండ్ నాయిస్ బాగా రావచ్చు నాకు తెలిసి. బీభత్సంగా విండ్ నాయిస్ రావచ్చు. ఒకసారి చూద్దాం అసలు ఎంత విండ్ నాయిస్ వస్తుందో. నేను 50 మీద వెళ్తున్నాను, కానీ ఇది మధ్యాహ్నం టైము. బాగా హెవీ విండ్ ఉంది మధ్యాహ్నం అయ్యేసరికి. చాలా హెవీ విండ్. మీకు వ్యూ అంతా బాగానే ఉందా? మీకు వ్యూ ఎలా ఉందో? నాకు హెల్మెట్ అయితే కదులుతుంది. అటు వెళ్ళిపోయి హైవే ఎక్కేద్దాం. ఓ ఇసుక, జాగ్రత్త. పైకి ఎక్కేద్దాం ఇట్లా యూటర్న్ తీసుకొని. సేమ్ ఆఫ్ రోడింగ్ కూడా అయిద్ది మనకి. ఇది ఆఫ్ రోడ్ వెహికలే కాబట్టి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆఫ్ రోడ్కి. అంత పెద్ద అనీజీ ఏమి అనిపించదు, స్మూత్గా వెళ్ళిపోతుంది మనకి. వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా, ఎంతవరకు రికార్డ్ అవుతుందో తెలీదు, చూద్దాం. ఫుల్ డస్ట్ వెనక, ఇక్కడి నుంచి కట్ అయిపోదాం. ఎంతవరకు వస్తుందో లేదో చూడాలా, ఏమైద్దో. సార్ ఆగి చూద్దాం అసలు ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా. ఓకే, వెళ్దాం. ఇది వచ్చేసరికి ప్రజెంట్ మనం నేషనల్ హైవే 16లో ఉన్నాం. ఇది కలకత్తా, మేబీ ఇది ఓల్డ్ హైవేలే. మేము NH5 అన్న వెళ్ళాం, కలకత్తా నుండి చెన్నై దాకా. ఈ హెవీ విండ్ నాయిస్ వస్తూ ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది చాలా హైయెస్ట్ ఫ్లైఓవర్, దానివల్ల ఇక్కడ హెవీ విండ్ నాయిస్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళి అసలు చాలా విండ్ వస్తుంది ఇక్కడ. వ్యూ మాత్రం సూపర్ ఉంది. వ్యూ హైవే సూపర్ అబ్బా. ఇటు పక్కన ఒంగోలు కాంక్రీట్ జంగల్ సూపర్. చాలా 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 విండ్. ఫుల్ విండ్. అంటే హైట్ లో ఉన్నా కదా, ఆల్మోస్ట్ మేబీ ఒక 35-40 మీటర్స్ హైట్ లో ఉన్నట్టు. మేబీ ఎగ్జాక్ట్ నాకు తెలియదు, పిల్లర్స్ హైట్ బేస్ చేసుకుని. వ్యూ మాత్రం సూపర్ ఉంది. కొంచెం డౌన్కి వెళ్ళాక మనకి ఆ విండ్ నాయిస్ తగ్గుతుంది. ఆ విండ్ నాయిస్ తగ్గిన తర్వాత చూద్దాం ఏదైనా స్లో మోషన్ ఫుటేజ్. చాలా నాయిస్ వస్తుంది, అదేం పెద్ద ఏం వినిపిస్తుంది అనిపించట్లేదు, అంత హెవీ విండ్ వస్తుంది. నా హెల్మెట్ కొంచెం ఓల్డ్ వల్ల ఇంకా ఎక్కువ విండ్ లోపలికి వచ్చేస్తూ ఉంది. మీకు ఎంతవరకు కనిపిస్తుందో, ఎంతవరకు వ్యూ బాగుందో నాకు ఐడియా లేదు. బట్ బాగానే ఉందనుకుంటున్నాను నేనైతే. సరగ పట్టాలంట, సరగే అక్కడ దూరం ముందు లేదు. ఒకసారి నేను ఒక 35-40 అలా రేంజ్లో వెళ్తాను, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. చాలా వరకు ఈ హైవే మీద ఈ హెవీ విండ్కి హెల్మెట్ కూడా పెద్ద సపోర్ట్ చేయట్లేదు. అందువల్ల ఇక నేను కూడా ఎక్కువ రికార్డ్ చేయట్లేదు. ఊరక చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను, ఊరకలో స్పిన్ వేద్దామని చెప్పి ఇలా వచ్చా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
నాలాగా ఎవరైనా ఇంకా మోటో బ్లాగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదేమి జాబ్ కాదు, ఇది ఒక ప్యాషన్ అంతే, ఇంట్రెస్ట్ అంతే. ఆ ఇంట్రెస్ట్ కొన్ని రోజులు చేస్తాం, తర్వాత వయసు పెరిగే కొద్దీ చేయలేము కదా. ఇప్పుడున్న ఏజ్లోనే కదా చేయాలి. అది కానీ ఇక్కడ నుంచి లెఫ్ట్ ఒంగోలు అండ్ కొత్తపట్నం. కొత్తపట్నం వచ్చేసరికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్. ఇక్కడ నుంచి ఒంగోలు అంటే 50 కిలోమీటర్స్. మనం ప్రెసెంట్ 20 మీటర్ల హైట్లో ఉన్నాం సముద్ర మట్టం నుంచి హైట్. ఓకే, అక్కడ స్టంట్స్ చేస్తున్నారు. సూపర్ 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 సూపర్. ఏం స్టంట్స్ స్టంట్స్ చేస్తున్నారు, కనిపిస్తుందా? స్టంట్ డ్యూక్ మీద చేస్తున్నారు, ఎంటీ డ్యూక్. కానీ మళ్ళీ హైవేలో చేస్తే ఎలా అబ్బా? హైవేలో వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం కదా. ఊరి చివరికి వెళ్ళి చేస్తే ఇంకా బెస్ట్. చేసే టాలెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఊరి చివరికి వెళ్ళి చేయొచ్చు కదా. హైవే మీద అలా ఉన్నాయి. మాకు ఒంగోలులో చాలా చోట్ల ఖాళీ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు మంచిగా. ఓకే, ఇంక ఈ వీడియో అంతే గాయస్. టేక్ కేర్, బాయ్.